హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ముక్కు పుడక అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మాయ అక్షయ్ ఫోటోని పట్టుకొని అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడే నిహారిక మాయ దగ్గరకు వచ్చి, మాయా, మేమందరం బయలుదేరుతున్నాము, నువ్వు ఇంకా ఇక్కడేం చేస్తున్నావు, రా వెళ్దాం అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. నిహారిక మాటను మాయ పట్టించుకోకపోవడంతో, మాయా, అంతలా ఏం చూస్తున్నావు అని చెప్పి మాయ చేతిలో ఉన్న అక్షయ్ ఫోటోని నిహారిక లాక్కుంటుంది. ఫోటో చూడగానే అందులో అక్షయ్ కనిపిస్తుంది. అక్షయ్ను చూసిన నిహారిక, దీని ఫోటో నీ దగ్గర ఉందేంటి మాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఈ ఫోటోలో అమ్మాయి ఎవరో నీకు తెలుసా అని చెప్పి మాయ నిహారికను అడుగుతూ ఉంటుంది. తెలియకపోవడం ఏంటి, ఈ పిల్ల అక్షయ నా అజాత శత్రువు, అవని కూతురు. ఈ అక్షయ పిట్ట కాస్త కూతగనం అంటారే ఆ టైపు. ఈ అక్షయ్ వల్లే మా ఇంట్లో గొడవలు. ఈ అక్షయ వల్లే అవని తన జీవితాన్ని శ్రీకర్ నుంచి దూరం చేసుకుంటుంది. ఈ అక్షయను వదులుకుంటానని అవని శ్రీకర్కి కానీ అత్తయ్యకి కానీ మాట ఇచ్చిందనుకో, అవనిని సంతోషంగా అత్తయ్య శ్రీకర్ ఇంట్లోకి ఆహ్వానిస్తారు అని చెప్పి నిహారిక మాయతో చెప్తూ ఉంటుంది. ఈ అక్షయ్ వల్ల అవనికి శ్రీకర్కి గొడవలా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. ఈ అక్షయ పుట్టుక అందరూ కూడా అనుమానిస్తున్నారు. అక్షయ శ్రీకర్కి అవనికి పుట్టిన బిడ్డ కాదు. అక్షయ అవని సత్యకు పుట్టిన బిడ్డని మేమందరం నమ్ముతున్నాము అని చెప్పి నిహారిక అంటుంది. నువ్వు చెప్పేది నిజమా? అంటే అవని సత్య అనే అతనితో అక్రమ సంబంధం పెట్టుకుందా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. అవన్నీ నాకు తెలియదు మాయా, నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నీకు ఒక విషయం చెప్తున్నాను విను. ఈ అక్షయ అక్షరాల శ్రీకర్ కూతురే, మా ఇంటి వారసురాలే. అంతేకాదు ఈ అక్షయ కారణ జన్మురాలు, సాక్షాత్తు అమ్మవారి హంస. ఇంకా చెప్పాలంటే మా అత్తయ్య లాంటి జాతకం, మా అత్తయ్య లాంటి జాతకం కలిగిన ఏకైక వారసురాలు ఈ అక్షయ అని చెప్పి నిహారిక అంటుంది. మరి అలాంటప్పుడు అక్షయ్ను ఇంట్లో నుంచి ఎందుకు బయటకు పంపించేశారు, అవనిని ఎందుకు అనుమానిస్తున్నారు అని మాయ షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. ఆ విషయం నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆ అవని గురించి అన్ని విషయాలు నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి, ఆ అవని అక్షయ్పై ఎప్పుడు నా కన్ను ఉంటుంది కాబట్టి ఈ విషయాలు నాకు మాత్రమే తెలుసు. మా ఇంట్లో వాళ్ళందరూ అక్షయ శ్రీకర్కు పుట్టిన కూతురు కాదు, సత్యకు పుట్టిన కూతురని నమ్ముతున్నారు అని చెప్పి నిహారిక అంటుంది. అంటే అవని మంచిదే అనమాట, అవనిపై నింద పడిందనమాట అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. దాని దురదృష్టం అది అని చెప్పి నిహారిక అంటుంది. ఏదో ఒక రోజు తప్పకుండా నిజం తెలుస్తుంది కదా నిహారిక, ఆ రోజు తప్పకుండా అవనిని దగ్గరికి తీసుకుంటారు కదా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. ఆ రోజు రాకూడదనే, అందుకే నీకు శ్రీకర్కి తొందరగా పెళ్లి చేయాలని నేను ఇంతలా ప్రయత్నం చేస్తుంది. నీకు శ్రీకర్కి పెళ్ళైపోతే ఆ అవనికి ఎప్పటికీ మా ఇంట్లో స్నానం ఉండదు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. నిజం తెలిసినా కూడా క్షమాపణ చెప్పి వదిలేస్తారే తప్ప అవనిని మళ్ళీ ఇంట్లో కోడలిగా తీసుకురాలేవరు అని చెప్పి నిహారిక మాయతో చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పింది కూడా కరెక్టే నిహారిక, కానీ ఈరోజు నేను చాలా సంతోషంగా నిశ్చితార్థం జరుపుకుందాం అనుకున్నాను, కానీ అనుకోని పరిస్థితిలో ఈ నిశ్చితార్థం ఆగిపోయింది అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. అవును మాయ, ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు, కానీ అత్తయ్య అయితే ధైర్యం చేసి ముందుకి అడుగు వేశారు కదా, ఇక నిశ్చితార్థం క్యాన్సిల్, పెళ్ళేనని చెప్పేశారు కదా, ఇక మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, పెళ్ళికి రెడీ అయిపో మాయా అని నిహారిక చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ నిహారిక, నాకు బాగా సపోర్ట్ చేస్తున్నావు, నీ సపోర్ట్ ఉంటే నేను శ్రీకర్ని సొంతం చేసుకోగలను అని చెప్పి మాయా నిహారికతో చెప్తూ ఉంటుంది. నువ్వు నాకు ఇస్తానన్న గిఫ్ట్లు ఇస్తే నీకు ఏం కావాలన్నా నేను చేస్తాను మాయా, నీకు ఎప్పుడు సపోర్టుగానే ఉంటాను మాయా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. నీకు ఇస్తానన్న గిఫ్ట్లు త్వరలోనే నీకు అందజేస్తాను నిహారిక అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. అప్పుడే శశిధర్ మాధవి మాయ దగ్గరకు వచ్చి, బేబీ ఇంకా ఇక్కడే ఏం చేస్తున్నావు, రా వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటారు. పదండి డాడీ వెళ్దాం అని చెప్పి మాయ నిహారికకు బాయ్ చెప్పి శశిధర్ మాధవి వెనుక వెళ్తూ ఉంటుంది. మరోవైపు అవని అర్చన అక్షయ్ ఫోటోని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే నిహారిక
అవని దగ్గరకు వచ్చి ఏంటవని వెతుకుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అవని అంటుంది. నువ్వు వెతుకుతుందేంటో నాకు తెలుసు అవని, నీ కూతురు అక్షయ్ ఫోటోనే కదా, ఇదిగో తీసుకో అని చెప్పి నిహారిక అవనికి ఫోటో ఇస్తూ ఉంటుంది. ఈ ఫోటో మీకెక్కడిది అని అర్చన అడుగుతూ ఉంటుంది. గాలికి నా కాలు దగ్గరకు వచ్చింది, తీసుకొచ్చి ఇస్తున్నాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. నా పైన కోపం ఉన్నా నా కూతురు ఫోటోని తీసుకొచ్చి నాకు అందజేశావు, థ్యాంక్స్ నిహారిక అని చెప్పి అవని అంటుంది. నీ బోడి థ్యాంక్స్ నాకేమీ అవసరం లేదులే, నువ్వు మా ఇంటికి శాశ్వతంగా దూరం అయితే అంతే చాలు అని చెప్పి నిహారిక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మేడం, నిహారిక గారి మాటలు పట్టించుకోకండి, ఆవిడ ఎప్పుడు కుళ్ళు కుట్రలు కుతంత్రాలతోనే ఉంటుంది. కానీ ఆ అమ్మవారు ఇప్పుడు ఆ నిహారికకు మంచి చేస్తుందేమో, కానీ తప్పకుండా ఏదో ఒక రోజు ఆ నిహారిక అంతు తెలుస్తుంది. ఈరోజు మాయ అంతు తేల్చినట్టు మాయ శ్రీకర్ సార్ల నిశ్చితార్థం ఆ అమ్మవారు ఆపేసింది కదా, అలాగే నిహారిక కూడా తప్పకుండా ఏదో ఒక రోజు బుద్ధి చెప్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం మేడం అని చెప్పి అర్చన అవనితో చెప్తూ ఉంటుంది. సరే అర్చన, ఎవరి పాపం వాళ్ళదే, ఎవరి కర్మ వాళ్ళదే, మనం అలాంటి వాళ్ళ గురించి ఆలోచించకపోవడమే మంచిది. ఈ విషయం ఇంటికి వెళ్ళి సుజాత అక్కకు చెప్పాలి, అక్క సంతోషపడుతుంది, త్వరగా వెళ్దాం పదా అని చెప్పి అవని అర్చన ఇద్దరు కూడా సంతోషంగా ఇంటికి బయలుదేరుతారు. ఇక మరోవైపు వేదవతి వాళ్ళు కూడా ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడు వేదవతి ఆలోచిస్తూ ఉంటే, వేద ఏం ఆలోచిస్తున్నావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. ఏవండి, ఏంటండి ఇలా జరిగింది? నిశ్చితార్థం ఎటువంటి ఆటంకం లేకుండా జరగటం కోసం మాతాశ్రీ అన్నపూర్ణాదేవిని తీసుకెళ్ళమని చెప్పారు కదా, మాతాశ్రీ చెప్పినట్టు అన్నపూర్ణాదేవిని కూడా గుడిలోకి తీసుకొచ్చాం కదండి, అయినా ఆటంకం ఎందుకు కలిగిందో అర్థం కావట్లేదండి అని చెప్పి వేదవతి అంటుంది. ఏం జరిగినా కూడా అంతా మన మంచికే అనుకోవటమే వేద అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఒరే శ్రీకర్, ఇక ఈ నిశ్చితార్థం ఆగిపోయింది కాబట్టి పెళ్ళి ఆగిపోతుందన్న నమ్మకం పెట్టుకోవద్దు, ఎట్టి పరిస్థితిలో పెళ్ళి జరుగుతుంది, పెళ్ళికి ఫిక్స్ అయిపోరా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ ఏం మాట్లాడు. అమ్మవారు ఈరోజు నిశ్చితార్థాన్ని ఎలా అయితే ఆఫ్ చేశారో పెళ్లి రోజు కూడా ఖచ్చితంగా ఆఫ్ చేస్తారు అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను, అంతా నువ్వే చూసుకోవాలి అమ్మా అని చెప్పి శ్రీకర్ మనసులో అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. మరోవైపు సుజాత వంట చేస్తూ ఉంటుంది. అప్పుడు అవని అర్చన పరిగెత్తుకుంటూ సంతోషంగా ఇంటికి వచ్చి అక్క అక్క అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. సుజాత బయటికి వచ్చి ఏంటి అవని అంత కంగారుగా ఉన్నావు, ఏదైనా బ్యాడ్ న్యూసా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అక్క, నేను నీకు కంగారుగా కనిపిస్తున్నానా? లేదక్క, సంతోషంగా ఉన్నాను అని చెప్పి అవని అంటుంది. సంతోషంగా ఉన్నావా అంటే నిశ్చితార్థం ఆగిపోయిందా అవని అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. ఆఖరి నిమిషంలో అవని గారికి అమ్మవారు మంచి చేస్తుందని తెలుసు కదా సుజాత గారు, అలాగే ఇప్పుడు కూడా అమ్మవారు ఆఖరి నిమిషంలో అవని మేడంకి మంచి చేశారు అని చెప్పి అర్చన అంటుంది. నిజమా అవని అని సుజాత అడుగుతూ ఉంటుంది. అవునక్క అని అవని జరిగిందంతా కూడా సుజాతకు చెప్తూ ఉంటుంది. పోనీలే, ఆ అమ్మవారు ఎలాగో ఒకలా ఈ నిశ్చితార్థాన్ని ఆఫ్ చేసింది, అందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు, ఆ అమ్మవారిపై భారం వేస్తే సరిపోతుంది అని చెప్పి అర్చన అంటుంది. అలా అని మనం ప్రశాంతంగా ఉండలేము అర్చన, మన ప్రయత్నం మనం చేస్తేనే అమ్మవారు ఫలితం దక్కిస్తుంది అని చెప్పి అవని అంటుంది. అవును మేడం, మీరు చెప్పింది కూడా కరెక్టే అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ ఒంటరిగా కూర్చొని అసలు నా తాయెత్తు ఏమైపోయింది, తాయెత్తు ఎలా మిస్ అయిందో అర్థం కావట్లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. నేను గుడిలో ఉన్నప్పుడు తాయెత్తు నా చేతికే ఉంది, గుడి నుంచి బయటికి వచ్చినప్పుడు కూడా ఉంది, కోనేటి దగ్గరకు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నా తాయెత్తు కోనేటిలో జారి పడిపోయిందా, అందుకే నేను తిరిగి గుడిలోకి అడుగు పెట్టలేకపోయానా, ఈ విషయాన్ని వెంటనే స్వామికి చెప్పాలి అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అవని ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది. అవని, ఇదిగో నీ లంచ్ బాక్స్ అని సుజాత అవనికి లంచ్ బాక్స్ ఇస్తూ ఉంటుంది. థ్యాంక్స్ అక్క అని చెప్పి అవని అంటుంది. పదండి అవని గారు, నేను కూడా మీతో పాటు ఆఫీస్ వరకు వస్తాను అని చెప్పి అర్చన అంటుంది. వద్దులేమ్మా, వచ్చేటప్పుడు ఒంటరిగా రావాలి కదా, నేను వెళ్తాలే అని చెప్పి అవని అంటుంది. సరే మేడం అని చెప్పి అర్చన అంటుంది. ఇక అవని ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్లో వర్క్ చూసుకుంటూ ఉంటుంది. మాయ కూడా ఆఫీస్కి వచ్చి తన క్యాబిన్లో కూర్చుంటుంది. ఇక శ్రీకర్ కూడా ఆఫీస్లోకి వస్తాడు. అందరూ కూడా ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఈలోగా మాయ మేనేజర్ని పిలిచి అవనిని నా క్యాబిన్కి రమ్మని చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక మేనేజర్ అవని దగ్గరకు వెళ్ళి మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో
అవని మాయ క్యాబిన్కి వెళ్ళి మేడం పిలిచారంట అని చెప్పి అంటూ ఉంటుంది. ఇది చదువు అవని అని చెప్పి మాయ ఒక పేపర్ని అవనికి ఇస్తుంది. అవని ఆ పేపర్ చదువుతూ ఉంటుంది. పేపర్ చదివి అవని షాక్లో ఉంటుంది. అవని యు ఆర్ డిస్మిస్ అని చెప్పి మాయ అంటుంది. నన్ను డిస్మిస్ చేస్తున్నారా ఎందుకు మేడం అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా శ్రీకర్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. అవనిని మాయ డిస్మిస్ చేస్తుందా ఎందుకు అని శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు. చెప్పండి మేడం నన్ను ఎందుకు డిస్మిస్ చేస్తున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది. ఎవరికైనా ఉద్యోగం ఇచ్చే అర్హత, ఉద్యోగంలో నుంచి తీసే అర్హత నాకు మాత్రమే ఉన్నాయి అవని, ఆ విషయం మర్చిపోయినట్టున్నావు అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. మీరు నన్ను ఉద్యోగంలో నుంచి ఎందుకు తీసేశారో నాకు అర్థమైంది మేడం, కానీ మీరు ఉద్యోగంలో నుంచి తీసేస్తే నాకు ఉద్యోగం దొరకదనుకుంటున్నారా? నాలో టాలెంట్ ఉంది, ఎవరైనా సరే నన్ను కళ్ళకద్దుకొని తీసుకుంటారు. మీరు ఉద్యోగం తీసేసినా పర్వాలేదు, నేను అస్సలు బాధపడట్లేదు. ఇప్పుడే నేనే రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అవని అంటుంది. ఇక అవని మాయకు బుద్ధి చెప్పి రిజైన్ లెటర్ మీద సైన్ చేసి మాయ మొహం మీద రిజైన్ లెటర్ని విసిరికొట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తరువాత శ్రీకర్ కూడా మాయ క్యాబిన్కి వెళ్తాడు. ఏంటి శ్రీకర్ ఇలా వచ్చావు అని మాయ అడుగుతూ ఉంటుంది. నేను కూడా రిజైన్ చేస్తున్నాను మాయా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. రిజైన్ చేస్తున్నావా ఎందుకు అని చెప్పి మాయ షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.